ఓం నమో భగవతే శ్రీరమణాయ. పాల్ బ్రంటన్ శ్రీ రమణ మహర్షి భక్తుడు. పూర్తి పేరు రాఫెల్ హర్స్. ఈయన లండన్లో పుట్టారు. పాల్ బ్రంటన్ తత్వవేత్త, రచయిత, ఆధ్యాత్మిక అన్వేషకుడు. 1930వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన పాల్ బ్రంటన్ తిరువన్నామలైలోని శ్రీ రమణాశ్రమాన్ని సందర్శించాడు. రమణ మహర్షిని దర్శించిన మొదటి క్షణంలోనే అతనికి లోతైన అంతర్ముఖ అనుభూతి కలిగింది. భగవాన్ మాటలు తక్కువగా మాట్లాడినా ఆయన మౌనం బ్రంటన్ హృదయాన్ని బలంగా స్పర్శించింది. పాల్ బ్రంటన్ రచించిన ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథం ద్వారా శ్రీ రమణ మహర్షి పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. పాశ్చాత్య దేశాలలో వేల మంది భక్తులు ఆత్మవిచారణ మార్గం వైపు ఆకర్షితులయ్యారు. రమణ మహర్షి వారి మౌన బోధనను సరళమైన ఇంగ్లీష్లో వివరించాడు. ఈ పుస్తకంలో భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారిని భారతదేశంలోని అత్యున్నత జ్ఞానిగా వర్ణించాడు. పాల్ బ్రంటన్ రమణ మహర్షి నుండి గ్రహించిన ముఖ్యమైన విషయాలు ఏమంటే, 1. భగవాన్ నిజాన్ని తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? మహర్షి: నిన్ను నువ్వు తెలుసుకో. నేను ఎవరు అని విచారణ చేయి. బ్రంటన్: ఆలోచనలు ఆగడం లేదు, ఎలా ఆపాలి? మహర్షి: ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించవద్దు. ఆలోచన ఎవరిది అని ప్రశ్నించు. ఈ ఆలోచన నాకు వచ్చింది అంటే నేనెవరు అని తిరిగి ప్రశ్నించు. బ్రంటన్: భగవాన్, మీరు ఎక్కువగా మౌనంగా ఉంటారు, అదే ఉపదేశమా? మహర్షి: మౌనమే అత్యున్నత ఉపదేశం. బ్రంటన్: మౌనం ఎలా బోధిస్తుంది? మహర్షి: మౌనంలో మనస్సు నిశ్శబ్దమవుతుంది. అప్పుడు సత్యం తానంతట తానే వెలుగవుతుంది. బ్రంటన్: ఆత్మజ్ఞానానికి గురువు తప్పనిసరా? మహర్షి: బయట కనిపించే గురువు మనస్సును లోపలి గురువైన ఆత్మవైపు తిప్పుతాడు. నిజమైన గురువు నీ హృదయంలోనే ఉన్నాడు. బ్రంటన్: మోక్షం కోసం ప్రపంచాన్ని వదిలేయాలా? మహర్షి: ప్రపంచాన్ని వదిలేయడం కాదు సమస్య, ప్రపంచం మీద ఉన్న నేను అనే భావనను వదిలేయి. పాల్ బ్రంటన్ ఏమని రాశాడంటే, రమణ మహర్షి సమీపంలో కూర్చునేసరికి నా ఆలోచనలు తానుగా ఆగిపోయాయి. పాల్ బ్రంటన్ మొదట రమణ మహర్షుల వారిని పరీక్షించాలనే భావంతో వచ్చాడు. కానీ భగవాన్ సమక్షంలో లోతైన మౌనం, శాంతి, ఆత్మానుభూతిని అనుభవించాడు.